ఓకే విజయ్ కిరణ్ గారు. సో గుడ్ మార్నింగ్ రామారావు గారు. సో మొత్తానికి నమస్కారం అండి. అంటే ఇదేదో కేసులు పెట్టాలి, మీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని లోపలేసేయాలి, కక్ష తీర్చుకోవాలి, కసి తీర్చుకోవాలని కాదు. అంటే ఒక కేసు, ఒక అవినీతి, ఒక ఆరోపణ బయటకు వచ్చినటువంటి సందర్భంలో దాని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా ఆ కేసు తీవ్రతని, అందులో ఉన్నటువంటి నిజ నిజాలను నిర్దేశిస్తూ ఉంటాయి. ఎందుకంటే మదనపల్లి ఫైల్స్ జరిగింది, ఇందాక మనం చెప్పినట్టు మద్య కుంభకోణం, గనుల కుంభకోణం, జత్వానీ కేసు, సోషల్ సైకోలకు సంబంధించిన కేసులు, బాబాయ్ హత్య కేసు, అదానీ వాటాలు, జగనన్న కాలనీలు, రోజా అవినీతి, ఇవన్నీ కూడా గతంలో భారీ ఎత్తున దీని మీద ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పేసి కూడా భారీ ఎత్తున ప్రచారం జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందుకని వీటిలో ఒక అడుగు ముందుకు వెళ్ళట్లేదు? మీరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు మీద చాలా కమిషన్లు వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక కమిషన్లు వేశారు, అనేక విచారణలు చేశారు. కానీ ఆయన నేను క్లీన్గా బయటకు వచ్చానని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఏంటి అంటే ఊరికే ఒక గుడ్డ కాల్చి మొహాన్ని వేసేసేయడమా, లేకపోతే ఏమైనా నిజంగా అడ్జస్ట్ అయిపోయినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా రామారావు గారు? ముందుగా రాజుగారు మీకు అట్లాగే ప్రేక్షకులకు ప్యానల్ ప్రతినిధులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ ఒక అంశం అండి, కేసులు ఏదైతే దురుద్దేశపూర్వకంగా లేకపోతే నిందలు మోపి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది ఒక విధానం అయితే, మనకు స్పష్టంగా కనిపించినా కూడా ఆధారాలు లేనటువంటి అంశాలు కొన్ని, సంబంధం లేనటువంటి వ్యక్తులు పెట్టేటువంటి కేసులు కూడా కొన్ని మనం చూస్తా ఉన్నాం ఇటీవల. ఇప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీల విషయానికి వస్తే, ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ విషయానికి వస్తే పరిపాలన విధానంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు మళ్ళీ ప్రతిపక్ష పార్టీ తప్పట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనాను ఎదుర్కొని తర్వాత పరిపాలన కొనసాగించి డీబీటీ పద్ధతిలో దాదాపు 2,40,000 కోట్ల రూపాయలు పేద ప్రజలు పంపిణీ చేసిందండి. ఇది అవినీతి అందామా, అన్యాయం అందామా, లేకపోతే ఇది పని కాదందామా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, మరోవైపు లోకేష్ బాబు రెడ్ బుక్ అని పేరుతోటి అధికారులందరి పేర్లు ఇందులో పొందుపరిచి ఎస్పీలను, కలెక్టర్లను, ఆర్డీఓలను అందరిని బెదిరించేటటువంటి ఒక ప్రక్రియ. ఇది రాజ్యాంగబద్ధమా చెప్పండి? ఇక్కడ నేను అనేది ఏంటంటే, మా కంటెంట్ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరగాల్సినటువంటి విషయాల్లో ఈ రాజకీయ పార్టీల యొక్క నాయకులు ప్రమేయం చెంది ఏదైతే వాళ్ళ యొక్క కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో వాటిని సాధించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పితే, ఎక్కడంటే గనుల వెంకటరెడ్డి ఆ విషయంలో కూడా అట్లాగే వెంటబడ్డారు, మధుసూదన్ రెడ్డి గారిని వెంటబడ్డారు. ఇవన్నీ కూడా సంజయ్ కుమార్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారని చెప్పేటువంటి ఆలోచనతో ఇప్పుడు విజయ్ కిరణ్ గారు అన్నారు, నేను తీవ్రంగా విభేదిస్తున్నానండి. ఆరోపణలు ఎట్లా ఉండాలంటే, లేకపోతే చెప్పేటటువంటి అంశం ఎట్లా ఉండాలంటే వాస్తవాలు అయి ఉండాలి. మనం డిబేట్లో మాట్లాడేటప్పుడు కూడా చంద్రబాబు మీద ఎటువంటి ఆధారం లేకుండా కేసులు మోపారు స్కిల్ డెవలప్మెంట్ లో అనేది మాట్లాడారు. కరెక్ట్ కాదు కదా. కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఐఆర్ కేసు లేకుండా ఎఫ్ఐఆర్ ఎందుకు లేదండి? ముద్దాయిగా ఉన్నారు. నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఇక్కడ అంశం ఉంది. ఆ నివేదికల ఆధారంగానే అవి ఈడీ కూడా అటాచ్ చేసింది కదండి కేసులో. ఎందుకంటే ఇక్కడ అవినీతి జరిగిందనే ఆధారం ఉంది క్లియర్ గా. నేను చెప్తున్నా, ఏదైతే వినండి ఇక్కడ అంశం ఏంటంటే, సిమెన్స్ అనేటువంటి సంస్థతో వీళ్ళు టైఅప్ అయ్యి ఏదైతే వాళ్ళు మొత్తం కూడా 90% నిధులను సమకూరుస్తారు సిమెన్స్. ప్రభుత్వం అయితే 10 కోట్లే సమకూరుస్తుందని చెప్పి అగ్రిమెంట్ అయినటువంటి వాళ్ళు వేరే ఇంకొకటి ఫిజిటెక్ అనే దానికి నిధులు మళ్లించడం. అట్లాగే తెలుగుదేశం పార్టీ యొక్క ఖాతాకు 27 కోట్ల రూపాయలు కూడా నేరుగా జమ అయినాయండి. ఈ విషయం ఆలోచించాలా, ఎట్లా జమ అవుతాయి అనేది అంశం కూడా మనం చూసుకోవాలి. ఇట్లాంటి ఎవిడెన్స్ ఉన్నటువంటి కేసులు ఎవిడెన్స్ లేదని చెప్పడం భావ్యం కాదు. నేనేమంటున్నానంటే, ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికలు ఏవి కూడా ఖర్చుతోటి కూడుకుని వస్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు లోకల్ గా అడ్జస్ట్మెంట్ అయ్యి చేస్తున్నటువంటి మీ యొక్క అభిప్రాయం వాస్తవం అండి. ఇక్కడ ఏమవుతున్నాయంటే, రకరకాల వ్యాపారాలు ఏదైతే బియ్యం కానీ, ఇసుక కానీ, అట్లాగే మైనింగ్ కానీ, మద్యం కానీ, దీనికి సంబంధించి అటాచ్ అయినటువంటి వ్యాపారుల గ్రౌండ్ లో వాళ్ళంతా కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు పంచం చేరటం మనం చూస్తా ఉన్నాం. మనకు ఉదాహరణకు చూస్తా ఉన్నామండి, తులసి బాబు అనేటువంటి వ్యక్తి ఏదో అతను సునీల్ కుమార్ డీజీకి అనుకూలంగా ఉండి రఘురామ రాజు కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు గుడివాడ ఎమ్మెల్యే తోటి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వెనిగండ్ల రాము ఎవరు ఆయనతోటి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. ఆయన కూడా పోయి పరామర్శిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితి ఉంది. అదే చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మరి అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయం కూడా చెప్తానండి నేను. ఇక్కడ పార్టీలు ఎలా ఉండాలంటే, అధికారంలోకి వచ్చినాక
పార్టీ క్యాడర్ విషయంలో, పార్టీని బలోపేతం చేసే విషయంలో ఒక అంత తగ్గాలండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జన్మభూమి కమిటీల ప్రాధాన్యత, తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి నియంత్రిత విధానాలను చూసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ విషయంలో కొంత నిర్లిప్తగా వాళ్ళని కొంచెం కట్టడి చేసినటువంటి మాట వాస్తవం అండి. ఎందుకంటే పార్టీని అట్లా ఫోకస్ చేసినందువల్ల ఇబ్బందులు ఉంటాయి అనేది మనం చూస్తా ఉన్నాయి. ఇలా కూటమి విషయం వస్తే సభ్యత్వం చేయటం, హైప్ చేయటం, ఏదైతే జనసేన కానీ బీజేపీ కానీ తమ పార్టీలు హైప్ చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రేషన్ కార్డు కావాలంటే మా పార్టీ సభ్యత్వం కావాలి, మీకు పెన్షన్ కావాలంటే మా పార్టీ సభ్యత్వం కావాలి, ఇటువంటి విధానం ఉంది. అట్లాగే అధికారంలో వచ్చినటువంటి సాక్ష్యాలు లేవు సార్. అదే ఇప్పుడు మాట్లాడేది మనం, సాక్ష్యాలు లేని ఆరోపణలు మనకు వద్దు. ఇప్పుడు ఇంకొకటి మిమ్మల్ని ఒకటి అడుగుతాను నేను. 2019 ఒక్క నిమిషం రామారావు గారు 2019 ఐ థింక్ జనవరి 6వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంటే అధికారంలోకి రాకముందు అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు ఎంత అంటే 6 లక్షల కోట్లు అని చెప్పుంటే సరిపడేది. 6,17,585 కోట్ల రూపాయల అవినీతికి చంద్రబాబు నాయుడు పాల్పడ్డాడు. ఆయన ఒక అవినీతి చక్రవర్తి అని చెప్పి ఒక పుస్తకాన్ని కూడా మీరు రిలీజ్ చేసిన పరిస్థితి. 2019 నుంచి 24 మధ్య కాలంలో మీరు తేల్చింది కేవలం చంద్రబాబుకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసు. అది కూడా నేను కూడా చెప్తాను, అది కూడా పూర్తి స్థాయిలో సరైనటువంటి అంశాలను అందులో ప్రస్తావించకుండా అదేదో చూసే వాళ్ళకి కక్షపూరితంగా, ఎందుకు విజయకిరణ్ గారు మాట్లాడినారంటే కక్షపూరితంగా అనిపించింది. అది నాట్ ఓన్లీ విజయకిరణ్ గారు లేకపోతే టీడీపీ శ్రేణులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా అలా అనిపించింది. సో ఈ 6,17,585 కోట్ల అవినీతి ఏది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మీరు వసూలు చేశారా ఈ 5 ఏళ్ల కాలంలో? ఎందుకని అలాంటి అంశాలను ఈరోజు తెరపైకి తీసుకొచ్చారు? అంటే మీరు కూడా అప్పట్లో అడ్జస్ట్ అయిపోయారా? ఈ 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు ప్రజల సొమ్ము ఏమైంది? దానికి సమాధానం చెప్పండి రామారావు గారు. ఇక్కడ ఒక అంశం అండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారనో, జగన్మోహన్ రెడ్డి గారు తమ ఆస్తులు కాజేశారనో, జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మాకు ఈ నష్టం జరిగిందనో ఈ భారతదేశంలో ఒక్క కంప్లైంట్ కూడా కాలేదండి. ఇదంతా కూడా థర్డ్ పార్టీ వాళ్ళు. మరి విచిత్రంగా ఉందండి. అంటే ప్రజలు వచ్చి చెప్తారా మా డబ్బులు వచ్చాయని? లేదు నేను దాన్ని ఖండిస్తున్నా. ఎందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇస్తారండి? మా డబ్బులు తీసుకున్నారని విచారణ జరగాలి. ఏదో డైరెక్ట్ గా తీసుకో సార్. క్విడ్ ప్రోకో అనే పదాన్ని వాడింది అందుకే మనం, క్విడ్ ప్రోక్ అనే పదాన్ని వాడిందే అందుకు మనం. క్విడ్ ప్రోక్ అంటే ఏంటి? మనం నేరుగా డబ్బులు తీసుకోం సార్, మేలు చేసి మేలు ద్వారా మనం మేలు పొందుతాం. సో అది రాజకీయాల్లో ఇప్పుడు కామన్ గా ఉన్నటువంటి అవినీతి పేరే అది. నేను చెప్తున్నది ఏంటంటే అవినీతి చక్రవర్తి చంద్రబాబు, దాన్ని మీరు 5 ఏళ్ల కాలంలో ఎందుకు తేల్చలేకపోయారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదా కూటమి ప్రభుత్వం మీ మీద చేస్తున్న ఈ ఆరోపణలు కూడా అలాంటివేనా? దీనికి సమాధానం చెప్పండి రామారావు గారు. చంద్రబాబు గారి అంశానికి వస్తే ఒక విషయం అండి, 1989-94లో కేవలం వ్యవసాయం వల్ల వచ్చిన రాబడిని చూపించారు ఆయన. ఏప్రిల్ 1999కి మరలా 19 కోట్ల నాకు ఆస్తి ఉంది, ఆదాయం ఉందని చెప్పారు. అట్లాగే 88లో చూస్తే కేవలం నాకు వ్యవసాయ ఆధారమైనటువంటి ఆదాయం 36,000 మాత్రమే నాకు ప్రతి సంవత్సరం ఉందని ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు ఒక పిటిషన్ సమాధానంగా. అట్లాగే నా హెరిటేజ్ ఫుడ్స్ తోటి నాకు ఎట్లాంటి సంబంధం లేదని 94లో చెప్పారు. తర్వాత ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పి లక్ష్మీ పార్వతి గారు 94లో కేసు వేస్తే అది లిస్ట్ కూడా కాకుండా మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి విషయం ఈ రోజు కూడా. ఇట్లాంటి పరిస్థితులు దారుణమైనటువంటి విషయం. అలాగైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసుల్ని ఎందుకని ఇంకా లిస్ట్ లోకి రావట్లేదు, పాపం ఎందుకని ఇంకా చర్యలు తీసుకోవట్లేదు? అంటే నేను రఘురామ్ గారు చెప్పినట్టు, వాళ్ళ లాయర్ చెప్పినట్టు అడ్జస్ట్ అయిపోయిందా సిబిఐతో? అంటే లాలూచి పడొచ్చు అంటారు అయితే మీరు చెప్పినట్టు. అంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లాలూచి పడ్డారా? ప్రభావితం చేయాలని ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఏం మాట్లాడుతున్నాడండి? ఆ విజయపాలని అరెస్ట్ చేస్తాం, అతను ముందు ముసలి పండుగ మాట్లాడతా, ఒక ఏదైనా సరే ఇక్కడ చట్టాన్ని కూడా తమ చేతుల్లో తీసుకోవాలని మాట్లాడేటటువంటి పరిస్థితి నాయకులందరూ కూడా వస్తున్నందువల్ల ఈ యొక్క పరిస్థితి ఉందండి. చట్టబద్ధంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో మనం ప్రశ్నిస్తామనేది కూడా కోర్టులు, ఈడీలు ఏదైతే దర్యాప్తు చేస్తున్నటువంటి అంశాల్లో తమ సాక్ష్యాధారాల పరిధిలోనే వాళ్ళు ఆలోచన చేస్తారండి. మన ఆలోచన ప్రకారం ఏదైనా కావాలంటే మనం ఆ పిటిషన్ ఇంప్లీడ్ కావాలండి. మీరైనా లేకపోతే ఇంకొక తెలుగుదేశం ప్రతినిధులైనా మనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఉంటే ఆయా పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యి మన వాదన వినిపించాల్సిందే కానీ మనము పబ్లిక్ లో ఎట్లా రుజువు కానటువంటి అంశాల మీద, న్యాయ వ్యవస్థల్లో ఉన్నటువంటి అంశాల మీద అనవసరంగా డిస్కషన్ చేసినందువల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి, దానివల్ల ఉపయోగం కూడా లేనటువంటి పరిస్థితి. ఓకే రామారావు గారు. ఓకే. సుపార్వతి గారు గుడ్ మార్నింగ్ అండి. రామారావు గారు ఒక విషయాన్ని లేపారు.